అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'మెట్టలో మాగాణి'. రచయిత నండూరి రామచంద్రరావు గారు. ఇక కథలోకి వెళితే, పొద్దున్నే ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న రామరాజుకు ఇండియాలో ఉన్న తల్లి పార్వతమ్మ నుంచి. తనకు ఒంట్లో స్వస్థతగా లేదని, ఇక బతుకుబండి గమ్యం చేరే సమయం దగ్గర పడిందని, ఒకసారి వచ్చి పొమ్మని. అతి కష్టం మీద ఆఫీసులో సెలవు సంపాదించి ఆదరాబాదరా ఏలూరుకు బయలుదేరాడు రామరాజు, భార్య 4 ఏళ్ల వయసు ఉన్న కొడుకుతో సహా. బాగా చిక్కిపోయి నీరసంగా ఎదురు వచ్చింది తల్లి ఇంటికి చేరుకోగానే. కొడుకుని, కోడల్ని, మనవడిని చూడగానే సంతోషంతో ముఖం వెలిగినా ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అని ఇట్టే అర్థమవుతుంది చూసేవారికి. ఆ సాయంత్రం డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాడు రామరాజు. లివర్ పూర్తిగా చెడిపోయిందని, ఇక చేయగలిగింది పెద్దగా లేదని తేల్చి చెప్పారు డాక్టరు. అంతదాకా ఎందుకు వచ్చింది, ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అని ఆరా తీస్తే ముదిరేదాకా తన వద్దకు రాలేదు అని డాక్టర్ చెప్తాడు. ఇక చేయగలిగింది, చేయవలసింది ఒకటే, ఆమె చివరి రోజులు వీలైనంత సంతోషంగా, సౌఖ్యంగా గడిచిపోయేటట్లు చూడటం. ఆ రాత్రి తల్లి దగ్గర కూర్చున్న రామరాజును అడిగిందామె, రాము, ఒకసారి ప్రభావతిని చూడాలని ఉందిరా. ప్రభావతి ఎవరు, ఎక్కడ ఉంటారు ఆమె అని అడుగుతాడు రామరాజు. ఆమె ఎవరో ఇప్పటిదాకా నాకు తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మరి తెలిస్తే నేనే వెళ్ళి కలిసి ఉండేదాన్ని కదా. నువ్వు ఏదన్నా ఆరా తీయగలవేమో అని ఆశ. ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతకాలి అమ్మా? ఓ చిన్న ఆధారం మాత్రం ఉంది. ఏంటది? మన గురునాథం మాస్టర్ గారి అబ్బాయిని అడిగితే ఏమన్నా చెప్పవచ్చు అంటుంది తల్లి. గురునాథం గారు ఆయన ఓ 2 నెలల కిందటే కాలం చేశారు. వారి అబ్బాయి రామాన్ని అడిగి చూడు అంటుంది. ఇంతకీ అసలు ఆమె ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఆమెను చూడాలి, కలవాలి అన్న కోరిక మాత్రం గట్టిగా ఉంది. కారణమంటూ ఏమన్నా ఉందా, చెప్తావా అమ్మా అని అడుగుతాడు కొడుకు. చంటివాడు పడుకుంటే సుజాతను కూడా పిలువు, చెప్తాను అంటుంది. 20-25 ఏళ్ల క్రితం నాటి సంగతిది. అప్పటి రోజులకి పరిస్థితులకి ఇప్పటికీ ఎంతో భేదం ఉంది, ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో. నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు. 5వ తరగతితో చదువు ఆగింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే పెళ్లి అయ్యింది మీ నాన్నగారితో. పూర్తిగా మంచి చెడు ఏదీ తెలియని వయస్సు. అదీగాక మా ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం కూడా ఎక్కువే. అంటే నాకన్నా మీ నాన్నగారు 10 సంవత్సరాలు పెద్ద. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు, కావలసినంత ఆస్తి ఉండేది. నాకు నువ్వు పుట్టాక ఇంటి పని నీ పనితోనే సరిపోయింది. ఇవన్నీ అయినాక ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఏది ఏమైతేనేమి మీ నాన్నగారికి దూరంగా ఉండేదాన్ని. ఆయన చెడ్డవారేమీ కాదు, కానీ వయస్సులో ఉన్నవారు, సంసార సుఖం రుచి తెలిసినవారు. ఎన్ని రోజులని ఆగగలరు ఆయన మాత్రం. మెల్లిగా ధ్యాస మళ్లించుకోవడం కోసం, నిద్ర పట్టడం కోసం తాగడం అలవాటు చేసుకున్నారు. పోనీలే అనుకున్నాను నేను కూడా. ఒక దుర్గుణం రెండోదానికి తేలిగ్గా చోటిస్తుందిగా. ఆ రకం స్నేహితులు ఎవరో ఒకరు తారసపడతారు. మెల్లిగా పడుపు వృత్తిలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళటం అలవాటైంది మీ నాన్నకు. ముందర నాకు తెలియలేదు ఈ సంగతి. అలవాటు ముదిరినాక విన్నాను. మళ్ళా పోనీలే అనుకున్నాను. చివరికి ప్రభావతి అనే ఆమెకు ఆస్తి చాలా మటుకు రాసి ఇచ్చేశారు అని తెలిసింది. నేను కళ్ళు తెరిచేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. అదీ కాక ఆయన మాటకు ఎదురు చెప్పటం అన్నది ఎరుగను నేను. ఈనాటి రోజులు కావు. ఇంత స్వాతంత్ర్యము, చదువు, తెలివి, ఆర్థిక బలము ఆడవారికి లేని రోజులవి. ఆయన ఆరోగ్యము, ఆస్తి రెండూ కరిగిపోయాయి. చివరికి ఆయన పోయేనాటికి ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది. ఆస్తి లేదు, జరుగుబాటుకు ఏ ఆధారమూ లేదు. ఏనాడు వీధిలోకి వెళ్ళిన దాన్ని కాదు నేను. ఎవరో దూరపు బంధువులు, ఊరిలో ఆయనకు తెలిసిన వారు కొందరు వచ్చారు. కర్మకాండలు అవగానే ఎవరి దారిన వారు అయ్యో పాపం, ఇక ముందు ఎట్లాగో అనుకుంటూనే వెళ్ళిపోయారు. నా పరిస్థితి అయోమయంగా ఉండిపోయింది అని చెప్తే తక్కువ చేసి చెప్పినట్లే. అదిగో అటువంటి దుర్దశలో ఉండగా ఒకరోజు పొద్దున్నే వచ్చారు గురునాథం మాస్టారు. అమ్మా, మీకేమీ చింతవద్దు. మీ వారు కృష్ణంరాజు గారు నాకు మంచి మిత్రులు. నోరు తెరచి అడగకుండానే ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. నాకు నా స్నేహితుడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీ జరుగుబాటుకు, బాబు చదువుకు వెతుక్కోనవసరం లేదు.
నోరు తెరచి అడగవలసిన అవసరమూ రాదు. ప్రతి నెల మొదటి తారీఖుకు ముందే మీకు అవసరమైన డబ్బు అందుతుంది అని చెప్పి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయారు. ఈనాటి దాకా ఈనాడు ఆయన లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయికి నేను ఇబ్బంది పడలేదు, నోరు తెరచి అడగలేదు. నీ చదువుకు కానీ, నువ్వు అమెరికాకు వెళ్తాను అన్నప్పుడు కానీ. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇల్లు గడవడం అలవాటైన నువ్వు ఏనాడూ అడగలేదు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అని. అసలు ఆ ఆలోచనే కలగనీయలేదు నీకు. అమ్మా, ఇంత పెద్ద విషయం చూచాయగా కూడా నాకు తెలియదు. నిజమే, ఏ అవసరం వచ్చినా బీరువాలో నుంచి డబ్బు తీసి ఇస్తుంటే పట్టించుకోలేదు. కానీ నువ్వన్నది నిజమే. ఆ బీరువా అక్షయపాత్ర కాదని, డబ్బు ముందర పెడితే కానీ దానిలో నుంచి తీయలేమని ఏ రోజూ తట్టలేదు నాకు. అది సరే గాని, మరి ఇప్పుడు ఆ ప్రభావతిని కలవాలని ఎందుకనుకుంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత ఆమెను చూసి నిందించాలి అన్న కోరిక పుట్టిందా నీకు అంటాడు కొడుకు. ప్రభావతి కాదు, ప్రభావతి గారు అను. ఇంకా ఉంది, చెప్తా విను. గురునాథం గారు వారి అంత్య సమయం దగ్గర పడ్డది అన్నాక వచ్చారు. అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలి. ఇన్నేళ్లుగా మీకు చెప్పనిది, లేకపోతే నాకు శాంతి ఉండదు అంటూ. చెప్పండి అన్నాను. అమ్మా, కృష్ణంరాజు గారు పోయిన నాటి నుంచి ఈనాటి దాకా నేను మీకు ఇచ్చిన ప్రతి రూపాయి ప్రభావతి మీకు ఇవ్వమని నాకు ఇచ్చిందే. ఏమంటున్నారు మీరు? నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ సంగతి అన్నాను. ఆమె నా దగ్గర మాట తీసుకున్నారు మీకు చెప్పనని. చెప్తే మీరు ఏ కారణంతో అయినా నిరాకరిస్తే ఎట్లా గడుస్తుంది ఇల్లు అని నన్నే ప్రశ్నించారు ఆమె. నిజమే, కృష్ణంరాజు గారు నాకు మంచి స్నేహితుడే. కానీ వ్యక్తిగతంగా నాకు ఏ సహాయమూ చేయలేని పరిస్థితి. కనీసం ఈ విధంగా మిత్రధర్మం నిర్వర్తించవచ్చు అని ఒప్పుకోవలసి వచ్చింది. మీరు నన్ను క్షమించాలి. మీ నుంచి ఇన్ని సంవత్సరాలు ఈ విషయం దాచినందుకు అంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను మాట అనటం సబబు కాదు. దాచి ఉంచటం నాకు బాధ కలిగించినా సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారు? అదైనా చెప్పండి, ఒక్కసారి కలిసి వస్తాను అంది. వారిని అడిగి చెప్పాలి. నాకు పూర్తిగా తెలియదు. ప్రతి నెల బ్యాంకులో డబ్బు పడుతుంటే మీకు తెచ్చి ఇస్తున్నాను అంతే. వారే 2-3 నెలలకు ఒకసారి ఫోన్ చేసి వాకబు చేస్తుంటారు. ఎలా ఉన్నారు, ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా అంటూ. అంతే, వారి నెంబర్ వెతికి ఫోన్ చేసి కనుక్కుంటాను అంటూ వెళ్ళిపోయారు. ఆయన ఏ మాట చెప్పకముందే మరణించారు. అప్పటికే చాలా పొద్దుపోయింది. అదీ కాక ప్రయాణపు బడలిక, తల్లి ఆరోగ్యం గురించి, తర్వాత డాక్టర్ చెప్పిన విషయము, ఇప్పుడు ఈ మాట. రేపు పొద్దున మాట్లాడుకుందాం అమ్మా అంటూ పడుకోవటానికి లేచాడు రామరాజు. మరునాడు గురునాథం మాస్టర్ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు రామరాజు. నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదు, కాకపోతే ఒక మార్గం ఉంది, నాతో రండి అంటూ బ్యాంకు వైపు దారి తీశాడు అతను. అక్కడ బ్యాంకు మేనేజర్ గారి దగ్గరకు వెళ్ళి తనది మాస్టార్ది జాయింట్ అకౌంట్ వివరాలు ఇచ్చి ప్రతి నెల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి జమ అవుతున్నాయి అన్నది చెప్పగలరా అంటూ అడిగాడు. ఆయన ఓ 10 నిమిషాలు వెతికి తమ భీమవరం బ్రాంచి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పారు. సార్, అది మీ బ్యాంకు బ్రాంచే కాబట్టి కొద్దిగా మీ పలుకుబడి ఉపయోగించి అక్కడ అకౌంట్ ఎవరిదో కొంచెం కనుక్కొని చెప్పండి, చాలా అవసరం అంటూ ప్రాధేయపడ్డారు ఇద్దరు. ఆయన ఆ బ్రాంచ్ వారికి ఫోన్ చేసి రాజుగారి అప్పడాలు అన్న అకౌంట్ వారి నుంచి డబ్బులు వస్తున్నాయని, అంతకు మించి ఇక తానేమీ వివరాలు ఇవ్వలేనని తేల్చి చెప్పేశారు. నేను భీమవరం వెళ్ళి మిగతా విషయం తెలుసుకుంటాను, మీ సహాయానికి థ్యాంక్స్ అంటూ బయలుదేరాడు రామరాజు. అక్కడి నుంచే భార్యకు ఫోన్ చేసి నేను భీమవరం వెళ్ళి రాత్రికల్లా వస్తాను, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ట్యాక్సీలో బయలుదేరాడు. 4-5 దుకాణాలలో అడిగాక రాజుగారి అప్పడాలు తయారు చేసే చిరునామా దొరికింది. అక్కడకు వెళ్ళి ఆ సంస్థ యజమాని ప్రస్తుతం లేరని తెలిసి మేనేజర్ను కలిశాడు రామరాజు. తిన్నగా విషయంలోకి వస్తూ, నేను అమెరికాలో ఉంటాను, ప్రస్తుతం ఏలూరు నుండి వస్తున్నాను, నా పేరు రామరాజు, ప్రభావతి గారిని ఒక్కసారి కలవాలి అని అడుగుతాడు. ప్రభావతి గారు కాశీకి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. మీ పేరు రామరాజు, ఏలూరు నుంచి అన్నారు కదా, మీ అమ్మగారి పేరు చెప్తారా? పార్వతమ్మ గారు. ఒక్క నిమిషం, మీ పేరున ఒక సీల్డ్ కవర్ ఉంది, ఇస్తాను అంటూ ఒక కవర్ తెచ్చి చేతిలో పెట్టాడు ఆయన. దానిలో కొన్ని ఆస్తి తాలూకు దస్తావేజులు, ఒక ఉత్తరము ఉన్నాయి. ఉత్తరం తెరిచాడు. రామరాజు,
కొడుకులు లేరు నాకు. కొడుకు వయసున్న నువ్వు కొడుకుతో సమానమే. అందుకనే రామరాజు గారు అంటూ మొదలు పెట్టలేదు. ఈ ఉత్తరం చూసేదాకా వచ్చావు అంటే నీకు గతం తెలిసి ఉంటుంది. అలాగే మీ నాన్నగారికి నాకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా. నిజమే, ఒక పడుపు వృత్తిలో ఉన్న ఆడదానిగానే మీ నాన్నగారిని కలవటం జరిగింది. కానీ వారి మంచితనం నాకు ఎంతో నచ్చింది. నాలో తనకు ఏమి కనిపించిందో నాకు తెలియదు. కానీ చాలా గట్టి బంధమే ఏర్పడింది మా మధ్య. అప్పుడే గ్రహించాను వారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు. మీ అమ్మగారి గురించి తెలుసుకున్నాను నాన్నగారి మాటల ద్వారా. ఏ లోకజ్ఞానము లేని మీ అమ్మగారు నాన్నగారు లేనినాడు ఆస్తిని కాపాడుకుంటూ ఎట్లా బతుకుతారు, నిన్ను ఎట్లా పెద్ద చేస్తారు అన్న ఆలోచన నాలో కలిగింది. ఎక్కడ పడితే అక్కడ గద్దలు రాబందులు ఉన్న లోకంలో ఒక చిన్న పక్షి, ఆ పక్షి గుడ్డు బతకలేవు అన్నది నాకు తెలిసిన సత్యం. అందుకే ఆస్తిలో చాలా భాగం నా పేరున రాయించుకున్నాను. ఎందరో చెవులు కొరుక్కున్నా నాకు వినిపించేటట్లు దుర్భాషలాడినా సహించాను. కారణం మీ నాన్నగారు చూపించిన ప్రేమ, ఆయన మంచితనము, మీ భవిత గురించిన చింత. ఒక్క మాట, మీ నాన్నగారితో పరిచయం అయ్యాక పాత వృత్తి జోలికి పోలేదు నేను. ఆయన ఆస్తిని కాపాడుకుంటూ పెంచుకుంటూ మెల్లిగా భీమవరం వచ్చి నలుగురు అభాగ్య యువతులను చేరదీసి ఈ సంస్థను మొదలుపెట్టాను. నేడు ఒక 50 మందికి నీడ ఇస్తూ తనంతట తాను నిలబడగలిగే స్థితికి వచ్చింది ఈ సంస్థ. నాన్నగారి పేరు కలవాలనే దీనికి రాజుగారి అప్పడాలు అన్న పేరు పెట్టాను. రామరాజు, చివరగా ఒక మాట. మీ నాన్నగారు, అమ్మగారు, నేను లోపాలు ఉండి తప్పొప్పులకు లొంగిన మనుషులమే. పరిస్థితులు అలా వచ్చాయి. సాధారణ మట్టి మనుషులం మేము. కాకపోతే కొద్దిపాటి మెట్టభూమిని మాగాని చేసే ప్రయత్నం చేశాం. మాకున్న పరిధిలో అంతే. ఎవరినీ తప్పు పట్టకు. ఈ దస్తావేజులలో ఉన్నది మీ ఆస్తి. అమ్మగారి ముందు నిల్చునే ధైర్యం నాకు లేదు. నా నమస్కారాలు చెప్పి పెద్ద మనసుతో నన్ను క్షమించమని చెప్పు. ఉంటాను ప్రభావతి అని ఉత్తరంలో ఉంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అనుకున్నాడు రామరాజు వెనుదిరుగుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.